హలో. వెల్కమ్. ఇవాళ కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ప్రిడామినెంట్లీ తెలుగు ఛానల్. ఓన్లీ తెలుగు కాంటెంట్ క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇవాళ ఫస్ట్ అండ్ ఫస్ట్ వీడియోకి నా డియరెస్ట్ ఫ్రెండ్ భరత్ వచ్చాడు. సో భరత్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. బాహుబలి సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. ఆర్మీ సీన్లో 7th రోలో 18th పర్సన్ మావాడే. ఎప్పుడైనా సినిమా చూస్తే మీరు చెక్ చేసుకోండి. సో ఎస్, నిన్న మేము సలార్ చూడడానికి వెళ్ళాము అండ్ గ్రేట్ రైడ్ అని చెప్పాలి. సో దాని గురించి హూ బెటర్ టు టాక్ దెన్ ప్రభాస్ ఫ్యాన్ అనేసి ఇవాళ మా వాడిని ఇన్వైట్ చేసాం. సో వెల్కమ్ భరత్. హాయ్ మామా. హాయ్, వెల్కమ్ టు ద ఛానల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ ఛానల్. ఓ షిట్, ఆల్ ది బెస్ట్ అనగానే ఏదో కనెక్ట్ అయింది మామ ఇక్కడ. పర్లేదు మామా, లైట్ తీసుకో. అప్పుడు షిట్ హ్యాపెన్స్. ఓకే, ఇప్పుడు బేసిక్ ఎజెండా ఆఫ్ ది వీడియో ఏంటంటే మనం నేను సినిమా చూసాము, చాలా ఎంజాయ్ చేసాం ఆబ్వియస్లీ. సో ఆ సినిమా గురించి వాట్ వీ ఫెల్ట్ అండ్ హౌ ఇట్ మేడ్ యూ ఫీల్ యాజ్ అ ఫ్యాన్. బికాస్ ప్రభాస్కి ఆఫ్టర్ బాహుబలి ఈ లెవెల్ హిట్, అదే ఫస్ట్ డే నుంచే హిట్ టాక్ రావడం ఇది. 6 years తర్వాత ఆకలితో ఉన్నామా, ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ పిచ్చి ఆకలితో వెయిట్ చేస్తున్నారు. 6 years తర్వాత హిట్ వచ్చింది, ఒక్కొక్కడు బట్టలు నింపుకుంటున్నాడు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే అసలు ఇక నిద్రపోకుండా కూర్చుంటారేమో. నిన్న నుంచి వెయిట్ నిన్న ఏదో చూసి 345 షో అంట. 345 ఎవడు వెళ్తాడు రా సినిమాకి అని. లేదు మామ, మన ఇండియాలో 12:41 ఆ టైంకి కర్ణాటకలో ఫస్ట్ షో వేసారు. 12:40 వరల్డ్ లో కర్ణాటకలో వేసారు. సేమ్ మోరర్లెస్ అదే టైంకి మనకు కూడా ఇట్లా 1:30కి అనుకో మనకి షో అనుకో ఇక్కడ. మనం చూసిన టైంకి ఆల్రెడీ ఇండియాలో షో స్టార్ట్ అయిపోయింది. అప్పటికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది షో పడి. అప్పటికి నేను వచ్చేటప్పటికే నేను చూస్తున్నా ట్విట్టర్ లో ఆల్రెడీ ప్రభాస్ ఎంట్రన్స్ కేక్ అసలు నెక్స్ట్ లెవెల్ అది ఇది వస్తూనే ఉన్నాయి అప్పటికి. బట్ బ్లాస్ట్ ఉండేమా నిన్న. అసలు ఎన్ని రోజుల తర్వాత థియేటర్ లో అరుపులు గోలలు నెక్స్ట్ లెవెల్ అసలు. యాక్చువల్లీ నాకు ఈ ఇయర్ లో ఫస్ట్ తెలుగు సినిమా అనుకుంటా థియేటర్ లో చూడడం. ఐఎమ్ గ్లాడ్ ఐ వెంట్ టు దిస్ మూవీ బికాస్ యూజువల్ గా తెలుగు సినిమాలు చూడడం, చూసినప్పుడు ఐ చూజ్ మై ఫిల్మ్ ఇన్ సచ్ వే దట్ సినిమా బాగుంటది అని. కొడతారు మామ తెలుగు సినిమాలు చూడను అని చెప్పి. అలాగా తెలుగు సినిమా చూడండి అని కాదు, యూజువల్ గా చూడండి. ఇలాగ హాల్ కి వెళ్ళి యూజువల్ గా ఇక్కడ మనకు వచ్చేది తక్కువ, వచ్చే దాంట్లో మనం కొంచెం ప్రిఫర్డ్ గా పోతారు జనాలు. అన్ని ఇండియాలో అంటే మనం అందరం చూసి పెరిగిన వాళ్ళమే, సో అది కామన్. కానీ బయట నువ్వు ఫ్రీక్వెంట్ గా చూడాలి అంటే అన్లెస్ యూ ఫీల్ కనెక్టెడ్ టు ద స్టోరీ ఆర్ సంథింగ్ నువ్వు వెళ్ళాలనిపించదు. అలాగే చాలా సినిమాలు వదిలేసా. బట్ ఈ సినిమాకి ఎందుకో, నేను కేజీఎఫ్ కూడా చూడలే కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఉండే. కేజీఎఫ్ చూసిన వాళ్ళకి అదే అంత ఫీల్ వచ్చిందో లేదో సినిమా తెలియదు కానీ, బట్ సినిమా మాత్రం చాలా బాగా తీశాడు. లైక్ ప్రశాంత్ నీల్ యాజ్ అ డైరెక్టర్ క్రాఫ్ట్ ఉంది, వేరే జనాలకి ఇక్కడ టచ్ చేయాలరా అనేసి ఎలా తీయాలో అది. ఎక్కడ లేపితే జనాలు ఎగ్జైట్ అవుతారు, ఎక్కడ ఏం చేస్తే గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఇవి ఒక ఫార్ములా లాగా రాసుకున్నట్టున్నాడు. ఫస్ట్ స్లోగా బిల్డప్ చేసి హీరో క్యారెక్టర్ హైప్ చేసి పీక్స్ కి తీసుకెళ్ళి అక్కడ వరకు వెయిటింగ్ కొడతాడు అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి అప్పుడు కొట్టిస్తాడు. ఫస్ట్ ఫైట్ లోనే నీకు అనిపిస్తుంది చూడు, ఆడు చెయ్యి బిగిస్తా ఉంటాడు, సౌండ్ వస్తుంది, ఏదో కార్ స్టార్ట్ అవుతుంది సౌండ్, కార్ సౌండ్ ఫుల్ గా ఆడు బిగించి అసలు ఇసూజీ ఇంజన్ అంటున్నట్టు ఉంటది మామ, మజా వస్తుంది అది. క్రేజీ ఉండేది. బట్ డిసప్పాయింటింగ్ సినిమాలు ఏమన్నా ఉంది అంటే ఈ రవి బస్రూర్ మ్యూజిక్ మామ, కొంచెం నువ్వు విలయ్యవా కూడా బీన్ బెటర్. యా కాకుండా ఇంకేదైనా చెప్పండి. నాకైతే అలా అనిపించలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకటి కూడా సేమ్ ఇలాగే మెసేజ్ చేశాడు. ఎందుకు చెప్తున్నాను, బీజిఎం వరకు ఓకే, బీజిఎం చాలా సీన్స్ లో లేపిండు, మంచి లేపిండు, పైకి వెళ్ళింది పీక్స్ లో వెళ్ళింది, మంచి లేపిండు. కాకపోతే ప్రాబ్లం ఏమనిపించింది అంటే నాకు, ఇప్పుడు నువ్వు కేజీఎఫ్ చూసుకున్నా, కేజీఎఫ్ 2 చూసుకున్నా, ఒక హాంటింగ్ ట్యూన్ ఉంటది సినిమా మొత్తం. హాంటింగ్ ట్యూన్ ఉంటది. ఇప్పుడు రీసెంట్ గా యానిమల్ సినిమాలో కూడా అది పాపా మెరిజన విజిల్ వచ్చి హాంటింగ్ ట్యూన్ ఉంటది. ఏ సినిమాలో కానీ ఒక హాంటింగ్ ట్యూన్, లైక్ ధీరా ధీరా కేజీఎఫ్ 1 లో కానీ, కేజీఎఫ్ 2 లో కూడా అమ్మ సాంగ్ దట్ థీమ్స్ కంటిన్యూ చేసుకుంటా అది వచ్చినప్పుడు ఇట్లా గూస్ బంప్స్ వచ్చేలాగా అది కొంచెం హాంటింగ్ ట్యూన్ కొంచెం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది ఇట్లా. కానీ దీంట్లో నీకు ఎట్లుంటది అంటే ఇక ర్యాండమ్ మ్యూజిక్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు నీకు ఒకటే హాంటింగ్ ట్యూన్ ఉన్నప్పుడు నువ్వు డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఒక లెవెల్, ఒక మైండ్ స్టేట్ లోకి వెళ్ళి ఇట్లా
ఇట్లా ఇట్లా దిగిపోతావు లోపలికి, డెప్త్ లోకి పోయి చూస్తావు సినిమాని. ఏమో అది నాకైతే వచ్చినప్పుడు, ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు కూడా ఇట్లా లేచినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమైంది అంటే ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా డౌన్ ఉన్నట్టు ఉంటది. ఇప్పుడు వీడిచ్చిన మ్యూజిక్ ఎట్లుందంటే హైలో ఉంది, బట్ కాన్స్టెంట్ గా ఉంది. అర్థమైంది అనుకో, హైలో ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది, ఇట్స్ గుడ్, సౌండింగ్ గుడ్, ఇట్స్ బెటర్, బట్ కాన్స్టెంట్ గా అదే హైలో పోతుంది అట్లా. అర్థమైంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, నువ్వు చెప్తే సాంగ్స్ అంత బాగాలేమో, డిసప్పాయింటింగ్. నువ్వు చూసుకుంటే KGF 1 కానీ KGF 2 కానీ, కేజీఎఫ్ చూడలే కాబట్టి నాకు పర్లేదు ఏమనిపించింది. నువ్వు KGF అని వదిలే, జనరల్ గా మూవీస్ కానీ ఏ హిట్ మూవీస్ కానీ ఒక్క సాంగ్ అన్నా అరే ఇది వినాలరా, సరే ఓకే బాగున్నాయి, లిరిక్స్ బాగున్నాయి, ఇది బాగుంది, ఓకే సినిమాలో రెండే సాంగ్లు ఉన్నట్టున్నాయి ఓకే, కానీ ఆ రెండే సాంగ్ ఉన్నాయి. బట్ అంత ఘోరంగా లైక్ మనం వినాలి అన్నంత, బట్ అది అంత బాగా అనిపించలే నాకు. ఆ సాంగ్స్ కొంచెం ఇంపాక్ట్ better గా నాకు చేస్తుంది అక్కడ. సినిమా చూసిన వాళ్ళకి, సినిమా చూసిన తర్వాత నీకు ఇంపాక్ట్ అనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ పాటలు వినడం స్టార్ట్ చేస్తే నీకు ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే చాలా సినిమాలు మనం పాటలు ముందు వింటాం, బట్ ఏం లేదురా పాట అనిపిస్తుంది. బట్ సినిమా చూసాక నీకు ఆ పాట ఇన్ఫ్లుయెన్స్ వేరేలా ఉంటుంది. యా మేబీ కొన్ని మూవీస్ లో అట్లానే ఉంటది. బట్ ఈ మూవీలో ఎందుకో కొంచెం ఈ కుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది అంతే. నాకు ప్రాబ్లం అనిపించలేదు. బేసిక్ గా మన సినిమాలో సైలెన్స్ తక్కువైంది ఈ మధ్యన. నువ్వు చూస్తే మన లాస్ట్ 1 year నుంచి వచ్చిన సినిమాలన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమాలు హిట్ అవుతున్నాయి తప్పితే సినిమాలు బాగున్నాయని హిట్ అవ్వట్లేదు. సో ఇంత సౌండ్ పెట్టుకొని మనం లైక్ కాన్స్టెంట్ గా సౌండ్ వస్తే బాగోదు. నాకు అందుకే ఇది బాగానే అనిపించింది. ఏమో మా ఫ్రెండ్ కూడా అన్నాడే బీజిఎం చాలా దగ్గర సైలెంట్ గా ఉంది, నాకు నచ్చలేదు. సైలెంట్ గా ఉండడం కాబట్టే ఎక్కడ మ్యూజిక్ వస్తుందో అక్కడ నీకు ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది. లేదా సినిమా అంతా ఒకలాగా ఉంటుంది కదా. అప్పుడు కరెక్టే, కాకపోతే చెప్పిన పాయింట్ ఏంటంటే థీమ్ మ్యూజిక్ లేదు అనేసి, నీకు ఒక మంచి థీమ్ మ్యూజిక్ లేదు అనేసి. మంచి థీమ్ మ్యూజిక్ ఉంటే కొంచెం బాగుండేది. అప్పుడు నీకు కొంచెం రిలేట్ అవుతా, ఈ మ్యూజిక్ వచ్చిందంటే ఇప్పుడు ఏదో మంచి హై మూమెంట్ ఉంది, అలా ఫీలింగ్ క్రియేట్ ఉంది, ఫీల్ లోకి వెళ్తావు. ఇప్పుడు నువ్వు ఎమోషన్ కోఎఫిషియంట్ అనేది లైక్ చాలా తక్కువ ఉంది దీంట్లో. నువ్వు చూసుకుంటే ఎమోషనల్ అంత కనెక్ట్ కావు. ఇంట్రెస్టింగ్ ఉంది, ఫాస్ట్ గా తీసుకెళ్తున్నావు, స్క్రీన్ ప్లే రప్పరప్ప పోతుంది, అంత బోర్ కొట్టకుండా మంచిగా పోతుంది. 3 hours కూడా గట్టి కూర్చోబెట్టిన అంతా బాగుంది. కానీ నీకు ఎమోషనల్ కనెక్టివిటీ అనేది కొంచెం తగ్గింది సినిమాలో కంపేర్ టు KGF 1 కి. KGF 2 లో కూడా అంత ఎమోషనల్ ఉండదు, KGF 1 ఉంటుంది. కాకపోతే నువ్వు బాహుబలి సిరీస్ అవన్నీ తీసుకుంటే ఎమోషన్స్ అనేవి కొంచెం బాగా కనెక్టింగ్ ఉంటాయి. కానీ దీంట్లో ఎమోషన్ కొంచెం తగ్గిందేమో, లైక్ అంత కనెక్ట్ అవ్వం. యూ డోంట్ కనెక్ట్ టు ఎనీ క్యారెక్టర్ మోస్ట్లీ. లైక్ ప్రభాస్ కోసం అంత టైం ఇవ్వలేదా, వేరే క్యారెక్టర్స్ ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయలే. ఇంకా పృథ్వీరాజ్ ఇంకా సీన్ ఉంటది అనుకున్నా, బట్ అది కూడా క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. అక్కడ ఇంట్రడ్యూస్ అయింది, వీడేంటిది వాడేంటిది ఇంకా ఈ కన్ఫ్యూజన్ లో ఇట్లా చూస్తూ మళ్ళా నీకు. కానీ మళ్ళీ ఇంకోటి చెప్పుకోవాలంటే మనము ప్రశాంత్ స్క్రీన్ ప్లే కానీ మేకింగ్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటది వేరే వాళ్ళతో పోలిస్తే. సినిమా మొత్తంలో ఇట్లా స్ట్రైట్ పోకుండా ప్యారలల్ సీన్స్ నడుస్తుంటాయి ఎక్కువ చూసుకుంటారు. ఇక్కడ ఫైట్ అవుతుంటది, ఇక్కడ ఇంకో ఎమోషనల్ సీన్ నడుస్తుంటది, ఇంకొకటి మాట్లాడుతుంటాడు, ఇక్కడ ఫైట్ అవుతుంటది, ఇక్కడ కొట్టుకుంటుంటారు, ఇక్కడ ఇంకో సీన్ అయితే మళ్ళీ ప్యారలల్ ఇంకోటి అవుతుంది, ఇక్కడ కట్ చేసి ఇక్కడ రెండు చూపిస్తుంటాడు సైమల్టేనియస్ గా. నీకు అప్పుడు నువ్వు చూస్తున్నంత సేపు నీకు బోర్ కొట్టకుండా నువ్వు చూస్తూనే ఉంటావు. రెండు జరుగుతున్నాయి, హై క్రియేట్ చేస్తుంటాడు. అది యాక్చువల్లీ నాకు అనిపించింది ఎక్కడో లైక్ కొంతమంది ఇది ఒక మిస్టేక్ లా ఫీల్ అయ్యారు. లైక్ వేరే ఎడిటింగ్ చాలా స్పీడ్ గా ఉంది, అబ్రప్ట్ కట్స్, ఇక్కడ కట్ అలాగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అలాగే మళ్ళీ అన్ని ఒకటే స్పీడ్ కూడా కాదు. స్టైల్ అనుకో, అదే ప్రశాంత్ స్టైల్. బికాజ్ నీకు వేరే సినిమాలు దేంట్లో అంత అబ్రప్ట్ కట్లు ఇట్లా ఉండవు, డిఫరెంట్ ఉండదు. ప్లస్ మళ్ళీ రెండు సెపరేట్ సీన్లు, ఇక్కడ ఒకటి సెపరేట్ సీన్లు, రెండు మధ్యలో ఒకేసారి అవుతా ఉంటాయి. కొన్నిసార్లు 3 సీన్లు ఒకసారి ఒక దిక్కు సిచ్యువేషన్ చెప్తుంటది, ఒక దిక్కు ఇక్కడ ఫైట్ ఏదో నడుస్తుంటది, ఇంకో దిక్కు వేరే వాళ్ళు ఏదో మాట్లాడుతుంటాడు, వాడుస్తున్నాడు, ఇది జరుగుతుంది. ఇట్లా ఇన్ని సైమల్టేనియస్ చూపించినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నీకు బాగా. బేసిక్ గా బోర్ కొట్టదు నీకు. అందుకోసం ట్రై చేసినట్టున్నాను. 3 గంటలు కూర్చున్నావు అంటే నీకు బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా మంచి కాన్స్టెంట్ గా అది నీకు ఎంటర్టైన్ చేసిందంటే సినిమా హిట్. ఏదైనా కూడా అది మెయిన్ పాయింట్. సినిమా ఏదైనా నీకు సినిమా థియేటర్ లో కూర్చొని బోర్ కొట్టి, అది యాక్షనే గానీ ఎంటర్టైన్మెంట్ గానీ జోక్ గానీ కూర్చున్నాక నువ్వు బోర్ కొట్టింది అనుకో వేస్ట్. అది ఇంకోసారి చూడవు, సినిమాకి వెళ్ళవు. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ సినిమా మేకింగ్. ప్రశాంత్ ఏం తెలుసుకున్నాడంటే ఇట్లా కాన్స్టెంట్ గా ఇట్లా సైమల్టేనియస్ ప్యారలల్ యూనివర్స్ ఇట్లా నడుపుతుంటే అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ గా డిఫరెంట్ గా అప్రోచ్ అయి ఉండొచ్చు వేరే వాళ్ళతో పోలిస్తే.
అంటే సో ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా మధ్యన అదే చాలా చెప్తాడు, మంది వస్తున్నట్టున్నారు. నోబడీ ఈజ్ మేకింగ్ మై కైండ్ ఆఫ్ మూవీ అని చెప్తాడు చూడు. అవును. ఇక అందుకు నేను సో ఇలాగే చేస్తాను, నా స్టైల్ ఇదే నేను కాబట్టి ఇలా నేను ఇదే చేస్తాను, సో కంటిన్యూ చేస్తాను. దిస్ ఇస్ మై స్టైల్, దిస్ ఇస్ మై వే ఆఫ్ డూయింగ్ మూవీ, నేను ఇట్లనే చేస్తా అని చేస్తున్నాడు వాడు. బట్ మనకేంటంటే అన్ని సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. నువ్వు చూసుకుంటే కేజీఎఫ్ 1-2 మాత్రమే ఈ ఫార్మాట్ లో ఉన్నాయి. ఇది జస్ట్ థర్డ్ మూవీ ఈ ఫార్మాట్ లో. బట్ ఇంకెన్ని మూవీలు చూస్తావు ఇలాగా? ఇప్పుడు సలార్ 2 కూడా ఇలాగే ఉంటది కదా. ఎన్ని మూవీస్ అట్లా అంటే మీరు హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ ఒకటే ఫార్మాట్ లో ఉన్నాయి తెలుగులో, అది థౌసండ్స్ ఆఫ్ ఇంకంతే మూవీస్ లైక్ నాట్ ఇన్ తెలుగు. జనరల్ ఫార్మాటే, ఇప్పుడు జనరల్ అన్నీ ఒకటే ఫార్మాట్ ఫార్మాట్. థౌసండ్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. మరి థౌసండ్స్ ఆఫ్ మూవీస్ అన్ని సేమ్ కలర్ ప్యాలెట్లు ఉన్నాయి, అన్ని కలర్ లో నేను ఎవరు కంప్లైంట్ చేయరు కదా. ఇది ఏంటంటే రీసెన్సీ బయస్, లైక్ ఇప్పుడే అవన్నీ లాస్ట్ 5-6 years లో అన్ని వచ్చాయి కాబట్టి నీకు అలా గుర్తుండిపోయింది. లైక్ ఆ సినిమా బ్లాక్, ఈ సినిమాలో బ్లాక్, ఈ సినిమాలో బ్లాక్, 3 సినిమాలు కాకపోతే ఏమైందంటే అదే థీమ్ ఈ కన్నడ వాళ్ళందరూ వచ్చి ఈ మధ్య చూసుకుంటే కేజీఎఫ్ వచ్చినాక అదే ఫార్మాట్ తీస్తారు అందరూ. కన్నడ సినిమాలన్నీ కబ్జా వచ్చింది, దాని తర్వాత కబ్జా ఇప్పుడు కట్టేరా, లైక్ కబ్జా వీళ్ళది మన ఎవరు వాళ్ళు, ఉపేంద్రనా? ఇదే మా ఉపేంద్ర ఇంకో హీరో ఇద్దరు ఉంటారు కదా. ఓహో, రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. ఎప్పుడో రిలీజ్ అయింది, అది పోయింది కూడా సినిమా. ఓకే ఓకే. చాలా సినిమాలు ఉన్నాయి, అది దానికి కూడా రవి బస్ మ్యూజిక్ గానీ. అంటే ఇదే ఫార్మాట్ లో ఉంటది, అదే గ్యాంగ్ వార్ ఇది అది వస్తారు కొట్టుకుంటారు. అన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ రిఫరెన్స్ లా ఉన్నాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్, బాహుబలి రిఫరెన్స్ మొత్తం బ్లాక్ ఇది. కాకపోతే ఓన్లీ కన్నడనే ఆ ఫార్మాట్ లో పోతారు. నువ్వు చూస్తే వేరే వాళ్ళు అంత ఫార్మాట్ లో లేరు. మన వాళ్ళు చూస్తే అన్ని మెరిచిపోవాలి, స్క్రీన్ మీద అన్ని బ్రైట్ బ్రైట్ గా ఉండాలి, ఫుల్ లైట్ తో. ఒక ఫార్ములా సక్సెస్ అయిందని కంటిన్యూగా చూస్తారు. కాకపోతే ఇది ఒక డిఫరెంట్ ఫార్మాట్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి బ్యాడ్. ఇట్ ఇస్ వర్కింగ్ ఫర్ హిమ్, అది మెయిన్. లైక్ ఆడికి వర్క్ అవుతుంది కాబట్టి అది కేజీఎఫ్ 2 లానే ఉంది, 1 లానే ఉంది, 2 సేమ్ ఉంది, సేమ్ ఉంది అంటే ఆబ్వియస్ గా ఉన్నాయి. అట్లాంటి థౌసండ్స్ ఆఫ్ మూవీస్ సేమ్ తో వస్తున్నాయి. దాంతో పోలిస్తే ఇది హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ బెటర్ అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. దీనికి వాడిన కెమెరాలు కూడా డిఫరెంట్ కెమెరాస్ వాడారు, కొంచెం డిఫరెంట్ లెన్స్ యూజ్ చేశారు. ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారు, ఐమాక్స్ తో షూట్ చేశారు అనుకుంటా ఈ మూవీ. సో కొంచెం ఆ కలర్ గ్రేడింగ్ అంతా కూడా బ్లాక్ గా వచ్చేటట్టు. అంటే ఆ వరల్డ్ కి అలాగే ఉందిలే, ఆ వరల్డ్ కి సెట్ అయినట్టు కరెక్ట్ గా. బ్యాట్మెన్ తీసిన కెమెరాస్ తో తీసారు, సేమ్ లెన్స్ యూజ్ చేశారు. ఆ కలర్ గ్రేడింగ్ ఆ సినిమాలోనే ఏం కనిపించదు. సేమ్ ఆ ప్యాలెట్ లో తీయాలని చెప్పి అనుకున్నారు, న్యూస్ లో చూసిన అట్లా ఉండాలి, సేమ్ కెమెరాస్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి. యాక్చువల్ నాకు సినిమాది వరల్డ్ బిల్డింగ్ నచ్చింది. లైక్ డిఫరెంట్ ట్రైబ్స్ ఉన్నారు, వీళ్ళ స్టోరీ ఇది, వాళ్ళకి సెపరేట్ ట్రెడిషన్స్, రిచువల్స్ లాగా. వీళ్ళైతే ఇలా ఉంటారు, ఆ బిల్డింగ్ చూడు, అది చాలా బాగా అనిపించింది. లైక్ ఎక్సైటింగ్ అనిపించింది. చాలా వరకు ఎవరు నాకు తెలిసి అంత కేర్ చేయరు. లైక్ వీళ్ళు ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు, వీళ్ళు 3 ట్రైబుల్ నుంచి వచ్చారంటే వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ వీళ్ళు జనాలు ఎలా ఉంటారు, వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, అందరూ ఆ రింగ్ అదేంటి మెడకేసుకునే ఏమంటాం మెడల్ గొలుసు లాంటిది అదొకటి, పుడకొకటి. సో ఇవన్నీ లైక్ వరల్డ్ నీకు బిలీవబుల్ చేయడం మెయిన్ డ్యూటీ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట. సో ఈ సో వరల్డ్ నేను తీసుకెళ్తున్నానంటే అది నువ్వు నమ్మాలి ఫస్ట్. అది క్రియేట్ చేశారు, దానికి స్లోగా ఎక్కించాడు ఫస్ట్ హాఫ్ అంతా. టైం తీసుకొని అక్కడ ఒక సో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో ఇలా ఉంటారు జనాలు, ఇది అది అక్కడ కొంచెం అదొకటి ఓకే. కానీ బట్ ఆ మధ్యలో నాకు శృతి హాసన్ చెప్తున్న సీన్లు కొంచెం ఏమంటాం స్టోరీకి బ్రేక్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. లైక్ అక్కడ ఆడు స్టోరీ చెప్తున్నాడు శృతి హాసన్ కి, మధ్యలో ఆమె రియాక్షన్ ఓ ఇలా అయిందా, ఓ అలా అయిందా, అయ్యో ఇలా అయిందా. సో ఇది మన యూట్యూబ్ రియాక్ట్స్ వీడియో లా ఉందన్నమాట. అదే ఇంకా స్టైల్ అదే కానీ బట్ మధ్యలో అది ఏమంటా నీకు ఆ ఫ్లో బ్రేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఫ్లో లో ఉన్నప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేస్తావు. బట్ ఒక రకంగా మళ్ళీ అది కూడా నీకు కావాలి, ఎందుకంటే మనకు వస్తే బాహుబలి మూవీ చూస్తున్నోడికి డౌట్ వస్తుంది. నువ్వు మూవీలో ఉండిపోతావు, బాహుబలి మూవీ చూస్తే యూ విల్ బి ఇన్ దట్ వరల్డ్. కానీ ఇక్కడ ఏమైంది, కొంచెం బయటకు పోతున్నావు, అది కొంచెం డిస్ట్రాక్టింగ్ ఉంటది. అనుకున్నది ఏమిటంటే నాకు తెలిసి వేరే ఇన్ఫర్మేషన్ శృతి హాసన్ క్యారెక్టర్ ద్వారా చూస్తున్నోడికి డౌట్స్ క్లియర్ అవుతుంది అనమాట. ఈడెందుకు ఇలా చేశాడు అని అడుగుతాడు. సో ఆ రకంగా పెట్టుంటాడు, బట్ క్లారిటీ అంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే ఈ సీన్లు అన్ని సెపరేట్ ఏదో ఫ్లాష్ బ్యాక్ జరిగింది, మొత్తం బ్లాక్ సీన్లు ఇవి అవుతుంటాయి. సడన్ గా వీళ్ళు ఏమో జీప్ లో వెళ్తా ఉంటారు, శృతి హాసన్ డౌట్లు అడుగుతా ఉంటది, మందు బాటిల్ ఇవ్వు ఇది అది. సో అవన్నీ లైక్ అక్కడ సెట్ అవ్వలే. కానీ నువ్వు చూస్తే సలార్ లో ఓన్లీ 30% స్టోరీ మాత్రమే చెప్పారు.
చాలా అసలు వదిలేసారు ఏమి అసలు. రివీల్ చేయలే ప్రభాస్ ఎందుకు వచ్చిండు, ఎందుకైంది, సీజ్4 ఎందుకు స్టార్ట్ అయింది, ఇది ఎందుకైంది, అది ఎందుకైంది, సో మెనీ థింగ్స్. వాళ్ళంతా ఎవరు, వాళ్ళు ఎందుకు వచ్చి, చాలా 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 డౌట్స్ అన్ని కూడా ఓన్లీ ఒక 30% స్టోరీ మాత్రమే అయింది. బికాస్ నువ్వు చూసుకుంటే ఇంటర్వెల్ వరకు ఇంకా అసలు స్టోరీ స్టార్ట్ కాదు, ఇంటర్వెల్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది స్టోరీ అంతా కూడా. సో నీకు అంత అన్ని ఇంట్రడక్షన్స్ తోనే పోయింది. వీడు ఆది వరదరాజులు, ఇదని ఇది ఇది ఇది, వీళ్ళంతా మెంబర్స్ ఉన్నారు, వీళ్ళు అని చెప్పి ఇంట్రడక్షన్ ఫుల్ వరల్డ్ బిల్డింగ్ లోనే అయిపోయింది అది టైం అంతా. అది కూడా 3 hours. దాంట్లోనే ఈ కోసం ఎలివేషన్ నువ్వు బాహుబలి 1 చూసినా అంతే ఉంటది. ఇట్స్ ఓన్లీ ఇంట్రడక్షన్ టు ఆల్ ద క్యారెక్టర్స్. సో 2 ఎంత బాగుండాలంటే ఇప్పుడు దీన్ని డబుల్ చేయాలి. ఇప్పుడు చెప్పిన దాన్ని లైక్ స్టోరీకి ఫిల్ ద గ్యాప్స్ చేయాలి ఫస్ట్. దానికి తోడు దానికి కంక్లూజన్ ఇవ్వాలి. ఓకే వీళ్ళిద్దరు ఇప్పుడు ఎనిమీస్ బేసికలీ. సో ఈ ఎనిమీస్ ఇద్దరు కొట్టుకుంటే ఏమవుతుంది, సంథింగ్ లైక్ దట్. ఆడు ఏమనుకున్నాడు మరి బేసిక్ గా, వారు నిజంగా కొట్టుకుంటారా, గొడవ అయ్యి వేరే వాళ్ళు చేస్తారా. మూవీస్ లో మనం రివీల్ చేయొద్దు కొన్ని, కానీ మూవీలో చూస్తే ఎనిమీస్ అని చెప్తాడు, కానీ ఎనిమీస్ అయ్యారు అని నీకు ఎక్కడ ఉండదు. ఈ సినిమాలో చూపించలేదు, బట్ ఫస్ట్ నుంచి అదే కదా చెప్తున్నారు. ఫస్ట్ నుంచి అదే చెప్పిండు ట్రైలర్ లో. ఇంటర్వల్ మధ్యలో కూడా ఆడు చెప్తాడు, ఇప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎనిమీస్ అయితే ఏమవుతుందో అన్నది స్టోరీ అన్నట్టు ఆడే మధ్యలో చెప్తాడు. మనం ఇంకా స్పాయిలర్స్ చేయొద్దులే. స్పాయిలర్ ఏం కాదు, ఆడు డైరెక్టరే నీకు ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. డైరెక్టర్ చెప్తాడు అంటే డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, ఇద్దరు ఎనిమీస్ అవుతారు ట్రైలర్ రివీల్ చేసిండు, అక్కడ రివీల్ చేసిండు, ఇంటర్వ్యూస్ లో రివీల్ చేసిండు. నేను ఇప్పుడు ఏం చెప్పలేదు రే బాబు, మళ్ళీ మీ ఫ్యాన్స్ వచ్చి కొట్టేస్తారు. ఓకే, విల్ టాక్ అబౌట్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ. చెప్పు ప్రభాస్. నీకు హైలైట్ అనిపించింది ఏంటి మామ? నేను ప్రభాస్ ఫ్యాన్స్ గా ప్రభాస్ మూమెంట్ ఇస్ హై ఫర్ మీ, బట్ ఫర్ యూ వాట్ డిడ్ యు లైక్? కూడా లైక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ వాచింగ్ ప్రభాస్ మూవీ ఇన్ ద థియేటర్. బాహుబలి 2 తర్వాత ఇదే ఫస్ట్ సినిమా. సో నేను వేరే సినిమాలు చూడలేదు కూడా, థియేటర్కి వెళ్ళడం కాదు మామూలుగా కూడా చూడలేదు. మీరు అప్పుడు కూర్చోబెట్టి ఆదేశం చూపించారు కానీ అది మనం ఎందుకు చూసామో మనకు తెలుసు. బట్ బట్ సినిమా నాకు చాలా బాగా అనిపించింది. వేరే ప్రభాస్ లైక్ కంబ్యాక్ నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు ఈ ముందు సినిమాల్లో ఆ ఫీలింగ్ అనిపించలే, లైక్ బాగా చేశాడు అనే ఫీలింగ్ రాలే. చూడడానికి బాగా అనిపించాడు అని లేదు. ఈ సినిమా మాత్రం ఆడు కరెక్ట్ గా మేనేజ్ చేసుకున్నాడు. ఆడికి ఏం చూపించాలి వీడిలోంచి, ఈ హీరోలోంచి నేను ఎంత లాగాలి, అది కరెక్ట్ గా లాగాడు అనిపించింది. కట్అవుట్ ని ఎట్లా వాడుకోవాలా అది నువ్వు చూస్తే యాక్చువల్ నువ్వు లాస్ట్ 3 movies చూస్తే ప్రభాస్ డైలాగ్ డెలివరీలో ఏదో కొంచెం తేడా ఉంది బాహుబలి తర్వాత. నువ్వు ఒప్పుకుంటా లేదు నా ఫీలింగ్. వాయిస్ కొంచెం అంటే లైక్ ఇక ఇంతకు ముందు ఉన్నంత క్లారిటీ ఇన్ స్పీచ్ అది ఆర్ డైలాగ్ డెలివరీలో నీకు ఆ ఫీల్ ఈ ముందు సినిమాలో అనిపించలేదు. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. సో ఈ సినిమా చూసినప్పుడు వీడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ప్రభాస్ మాట్లాడిద్దాం, పెద్ద పెద్ద డైలాగులు చెప్పిద్దాం అలా కాన్సన్ట్రేట్ చేయకుండా ఎంత అవసరమో అంత మాట్లాడించాడు. ప్లస్ ఆ మాట్లాడించిన దాంట్లో కరెక్ట్ మూమెంట్స్ చూసుకున్నాడు. ఆడు సారీ రా అలాంటివి నీకు అది కరెక్ట్ గా వర్కౌట్ చేయించాడు. అది వెయిట్ చేస్తున్నారు అందరూ, ఇది ఇప్పుడు అంటాడు రా అని వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ గా అంటాడు. పర్ఫెక్ట్ మూమెంట్ అది జనాలకు క్రియేట్ చేశాడు. సారీ ఐమ్ సారీ సారీ. ఓకే, అది లైక్ ఒక సీరియస్ సిచువేషన్ లో పీపుల్ ఆర్ లాఫింగ్ ఇట్. అదే లైక్ పెద్ద ఫైట్ అవుతుంది, ఈ మధ్యలో ఫైట్ అవుతుంది, చెప్తే రప్పరప్ప నరుకుతాడు అందరిని, వచ్చి సారీ అంటాడు, సారీ మామ. జనాలు కూడా అదే ఫిక్స్ అయిపోయారా, ఇది ఇప్పుడు అంటాడు రా, ఇంత చేశాడంటే ఇది అంటాడు రా అని ఫీలింగ్ క్రియేట్ చేశారు. బట్ దట్ ఈస్ సెకండ్ టైం. ఫస్ట్ టైం అంటాడు, ఫస్ట్ టైం అది బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ టైం ఆ కాళీమాత ఫైట్ ఉంటది కదా, అది ఆ ఫైట్ నాకు ఫైట్ చాలా బాగా అనిపించింది. డిజైనింగ్ హైలైట్స్ ఆఫ్ ద మూవీస్ వచ్చేసి, మూవీలో చెప్పుకుంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫైట్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వస్తుంది కదా, ఆ ఫైట్ ఒకటి. దాని తర్వాత ఇదొకటి, దాని తర్వాత కాళీమాత ఫైట్. ఈ రెండు అనేవి లైక్ గూస్ బంప్ స్టఫ్. అవి రెండే నెక్స్ట్ లెవెల్ ఉన్నది సినిమాలో. ఆ సీన్ బాగుంది యాక్చువల్లీ. కాళీమాత ఫైట్, కాళీమాత అల్టిమేట్ డిజైన్ చేసిండు. కాటేరమ్మ ఫైట్, కాటేరమ్మ బిడ్డ, కాటేరమ్మ కొడుకు వచ్చిండు, అమ్మ రాలేదు, అమ్మ కొడుకుని పంపించాడు. అమ్మ రాలేదు.
ఆ సీన్ చాలా బాగా అది బిల్డప్ చేశాడు. బిల్డప్ బాగా చేసిన అది, కానీ అది అల్టిమేట్ డిజైన్ చేశారు ఆ సీన్. అది యా 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 అనడం అండ్ అది మ్యూజిక్ యా 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 అని వస్తుంటది. దాని తర్వాత వాళ్ళు కాలుతో కొడుతుంటాడు. అది ఉమ్, బాహుబలి ఇంటర్వెల్ సీన్ ఎట్లుంటది, ఇట్లా కొడుతుంటారు జిగ్ 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 జిగ్. రాళ్ళు దానికి అవి దాని ఎగరడం లాగా చూపిస్తాడు. అనిపించింది. సేమ్ నిజమే. కొంచెం ఆ టైప్ లో ఉంటది. యాక్చువల్లీ ఆ లైక్ సౌండ్ డిజైనింగ్ నువ్వు కానీ అది మంచి కానీ అల్టిమేట్ అనిపించింది. ఏమంటావు కమర్షియల్ ఎలిమెంట్స్ జనాలకు నచ్చేలాగా నువ్వు క్రియేట్ చేయాలంటే ఇవన్నీ కామన్ ఆస్పెక్ట్సే ఉంటాయి. ఆ అవును కామన్ వాడిని నువ్వు ఎంత డిఫరెంట్గా నువ్వు చూపించగలవు, అదే సినిమా బేసిక్గా. ఇప్పుడు రాజమౌళి అదే అవును ఇలాంటి కాన్సెప్టే అక్కడ ఆ టైంలో హీరోని ఎత్తాలంటే ఏం చేయాలి, ఎత్తాలి, అలాంటి క్రియేట్ చేశాడు ఒక సిచ్యువేషన్. సేమ్ జనాలు ఎత్తాలి. కూడా అంతే. ఇప్పుడు ఈడు సడన్ గా ఈ సిటీలోకి వచ్చాడు, ఇక్కడ ఈడు ఫైటింగ్ చేయట్లేదు ఇప్పటి వరకు. ఇది చెయ్యాలంటే ఆ మూమెంట్ ఎలా ఉండాలి అంటే అలా చూపించాడు. ఈ మూమెంట్ అవును కి ఈ మాత్రం ఫైట్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది అన్నట్టు ఆడికి అవును చూపించి దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇది అది బాగుంది. లైక్ ఆ సీన్ బిల్డింగ్ అదంతా చాలా బాగా అనిపించింది. చాలా మంచి ఆ ఫైట్ కూడా అల్టిమేట్ డిజైన్ చేశారు. వాళ్ళంట కదా బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు అరవడము అన్బరీవ్ కదా. అంబర్ ఫైట్స్. కేజీఎఫ్ కూడా వాళ్ళే, విక్రమ్ ఇది కూడా వాళ్ళే. విక్రమ్ కూడా విక్రమ్ వాళ్ళే, విక్రమ్ వాళ్ళే, లియోకి వాళ్ళే, కేజీఎఫ్ కి వాళ్ళే. అంత లైక్ బాగా హాట్ ప్రాపర్టీ అనుకుంటా ఇప్పుడు యాక్షన్ సినిమాలకి. ఫైట్ మాస్టర్స్ ఇప్పుడు మన వాళ్ళు వదిలేసారా మన రామ్ లక్ష్మణ్ ఉంటారు లేదు తెలుగులో. చిరంజీవి సినిమాకి వస్తారు. ఉంటారు వాళ్ళు కూడా బాగానే ఇస్తారు. బట్ ఇప్పుడు వీళ్ళు కొంచెం లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి. అప్పుడు బాహుబలి టైంలో కూడా ఒకడు ఉంటాడు కదా, స్టీఫెన్ అని పేరు నిజమే, ఫిలిపీన్స్ వాడు అనుకుంటా కదా. వాడు కూడా ఆ టైం బాహుబలి టైంలో ఫుల్ ఫేమస్ అయిండు. అన్ని సినిమాలకు వాడినే తీసుకొచ్చారు. అవునవును, పేరేంటి గుర్తురావట్లేదు. అండ్ చాలా పాపులర్ ఉండే అప్పుడు. పేరు గుర్తురావట్లేదు, లైట్ తీసుకో. ఇప్పుడు అది గుర్తుండిపోద్ది, మైండ్ లో ఉండిపోద్ది. గైజ్ ఎవరికైనా ఆ ఫైట్ మాస్టర్ ఎవరో గుర్తొస్తే కామెంట్స్ లో పెట్టండి. అండ్ మ్యూజిక్ కూడా చాలా, అంటే నాకు జనాలు ఫీల్ అవుతున్నంత బాగా, అంటే ప్రాబ్లం లా అనిపించలే. ఎక్కడ పాజ్ ఇవ్వాలో అక్కడ పాజ్ ఇచ్చాడు, ఎక్కడ సౌండ్ పెంచాలో పెంచాడు. నాకైతే అలాగే అనిపించింది. బట్ మీరు తెలుగు సినిమాలు బాగా చూసి మీరు తమనన్న పాడు చేస్తాడు మిమ్మల్ని ఓవర్ గా సౌండ్ పెట్టి తమనన్న పాడు చేస్తాడు. అన్నెసరీ సౌండ్ అవసరం లేదు. అదే నీకు అలా పేలుతా ఉంటే నీకు అది సీన్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు. ఆ సీన్ అది ఎప్పుడు తెలుసా వాడాలి ఆ టెక్నిక్. నువ్వు ఒకటి గమనిస్తే చిన్న పిల్లడు కూడా ఎలా ఉన్నారు లైక్ బేస్ మరి వాళ్ళు ప్రదేశం అయితే అనుకోవాలి మరి. ఇంకా నువ్వు నమ్ముతున్నావు కదా మిగతా ఎవ్రీబడి అందరూ అట్లా, అంటే నీకు ఏమంటాం ఆ ఎఫెక్ట్ ఇవ్వడానికి. అది అంతే. నార్మల్ గా మాట్లాడితే ఏముంటది అంటే ఆ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఎవ్రీబడి టాక్స్ విత్ ద బేస్ వాయిస్. ఎవ్రీవన్ సినిమాలో చిన్న పిల్లల నుంచి చిన్న పాప వరకు బేస్ వాయిస్ తోనే మాట్లాడుతారు. అమ్మాయి వాయిస్ కూడా అలాగే ఉంది. మేబీ సౌండ్ డిజైన్ అట్లా వేసి ఉంటారు కానీ లైక్ అందరిది లైక్ జగపతి బాబుది కూడా లైక్ మాడ్యులేషన్ అట్లా పెట్టారు, ఇంకా బేస్ వచ్చేటట్టు అందరు అట్లానే ఉంటాయి. కొంచెం హారర్ మూవీ లాగా అనిపిస్తుంది కొన్ని సీన్లలో. సడన్ గా వచ్చి సడన్ గా క్లోజ్ అయ్యి అంత చీకటి ఉండడం అదొక ఫీలింగ్ వచ్చింది నీకు. హారర్ టైప్ లో అదొక వైబ్ ఇట్లుంటది. లైక్ నువ్వు అరుంధతిలో మాట్లాడుతుంది చూడు, అట్లా ఆ టైప్ లో ఉంటది. వీళ్ళు మాట్లాడుతుంటే బొమ్మాలి బదలా అన్నట్టు కొన్ని సీన్లు వస్తుంది. బట్ ఓవరాల్ గా లైక్ మాట్లాడడానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది మూవీ. బట్ కొన్ని దగ్గర అట్లా వస్తుంది. యాక్చువల్లీ నువ్వు లైక్ కమర్షియల్ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు అవైతే ఇంక్లూడ్ చేశాడు పర్ఫెక్ట్ గా. లైక్ వాట్ ఫ్యాన్స్ వాంట్, వాట్ నార్మల్ పీపుల్ వాంట్, ఇవన్నీ కూడా కరెక్ట్ ఇంక్లూడ్ చేశాడు. పర్ఫెక్ట్ యాక్షన్ మూవీ. ఒకటి గ్రేట్నెస్ ఆఫ్ ప్రశాంత్ నీల్ ఏం చెప్పుకోవాలంటే, మూవీస్ లో లైక్ అన్నెసెసరీగా సపరేట్ సాంగ్ అంటే ఏది ఉంటుంది, సపరేట్ సాంగ్ అని ఐటమ్ సాంగ్స్ కానీ హీరో కోసం సెపరేట్ గా ఇంకో ట్రాక్ పెట్టలేదు, హీరో హీరోయిన్ కి ఒక ట్రాక్ పెట్టలేదు. సినిమాలో అడిషనల్ గా నీకు హీరోయిన్ తో లవ్ సీన్స్ అవేం పెట్టలేదు, అనవసరంగా పెట్టలేదు. కామెడీ ఏం పెట్టలేదు. ఇప్పుడు ఇన్ని థింగ్స్ ఉంటాయి కమర్షియల్ సినిమా అంటే. కామెడీ పెడతారు, సాంగ్స్ పెడతారు, రొమాన్స్ ఐటమ్ సాంగ్ పెట్టాలా, హీరో హీరోయిన్ కి లవ్ స్టోరీ పెట్టాలా, రొమాన్స్ పెట్టాలా, ఇన్ని థింగ్స్ ఉంటాయి. ఇవేవి లేకుండా కూడా మస్తు నడిపించింది సినిమా డ్రామా. వాడికి అంత టైం దొరకలేదు అనిపిస్తుంది. ఇదే ఇప్పుడు కూడా చూడు 2 పాటలు సినిమా, ఈ ఫస్ట్ పార్ట్ లో 30% 20% చెప్పుంటాడు అంతే. ఇంకెంత ఉందో మరి అలా అనుకోవాలి. అంత క్రియేట్ చేశాడు మామ, ఉన్న ఇంత దాన్ని కూడా ఇంత క్రియేట్ చేసాడు. యాక్చువల్లీ కొన్ని దగ్గర చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ డంప్ అయిపోయింది నువ్వు చూస్తే. లైక్ ఆడు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు,
చాలా చెప్పేస్తున్నాడు. ఇది ఎందుకు అవుతుంది అవును అని చెప్పట్లేదు. అది అవును కూడా మళ్ళీ నీకు ప్రభాస్ని ఏమంటారు, లైక్ ఆ క్యారెక్టర్ ఇంత ముందు ఏం చేశాడు అని చెప్పే విషయాన్ని అన్ని ముక్కలుగా చెప్తాడు. మళ్ళీ అది కూడా ఫుల్ గా చెప్పడు. అవును సో అలాగే అవును కొన్ని దగ్గర అది కొంచెం ఏమంటాం నీకు స్టోరీని ముందుకు తీసుకెళ్లడంలో అదొక కొంచెం హిండ్రెన్స్ లాగా అనిపించింది అన్నట్టు. ఫుల్గా చెప్పట్లే అవును ఏమి, అవును అన్ని అవును హింట్ ఇచ్చి వదిలేస్తున్నారు. అప్పట్లో నరికేశాడు, ఎందుకు నరికాడు, ఎవడు నరికాడు ఏం తెలియదు. అప్పట్లో అందుకే పెద్ద అంటున్నా తోపు, కదా, బట్ ఇప్పుడు ఓన్లీ ఏమైంది అదేం తెలియదు, ఏం 30% చెప్పలేదు. చెప్పిండు, చాలా 70% నెక్స్ట్ ఉంది బట్ ఇంకా, ఇప్పుడు నెక్స్ట్ దీనివల్ల ఒక చూపిస్తాడు. ఒక ప్రాబ్లం రావచ్చు. నాకేమనిపిస్తుంది అంటే లైక్ ఇది చాలా హైప్ చేసి పెట్టాడు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఓకే ఆడు ఓకే రివీల్ చేసేది ఈ- దీనికి రీచ్ అవ్వలేదు అనుకో, పీపుల్ విల్ ఫీల్ అయ్యో ఆ అది సినిమాలో కూడా కూడా మళ్ళీ ఒక లేదని. నెగిటివిటీ. అదే నీకు ఇది వర్కౌట్ నేను కూడా అయితే చాలా తీద్దాం చూసాను అన్న, అనుకున్నట్టున్నారు అంటే కదా. సో మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ కేజీఎఫ్ 1 లో కూడా నీకు ఇన్ని అది చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్తారు. లాస్ట్ కి హీరో వచ్చి గెలిచేస్తాడు, విన్ అవుతాడు, అయిపోతుంది, సింపుల్. అదే ఎక్స్పెక్టెడ్. ఎక్కువ చూపించాడు. ఈ సలార్ లో కూడా అట్లనే హీరో వచ్చి గెలిచిందంటే అయిపోదు, అవందరి గురించి చూపాలి, వాళ్ళందరూ ఎందుకారు ఏంటి అనే అట్లీస్ట్ స్టోరీ అలా అంతా అలా చెప్పాలి. ఓవరాల్ గా రౌండ్ అప్ చేస్తే పర్లేదు. ఇప్పుడు ఓన్లీ కొంచెం సింపుల్ గా కొంచెం అన్న లాస్ట్ కి ఏమవుతుందో ఫైట్ అన్నట్టు చూపిస్తే సింపుల్ గా వచ్చి అందరిని చంపేసి గెలిచిందంటే అవ్వదు. నిజమే. కొంచెం ఆ ఇప్పుడు అందుకోసమే స్టోరీ అంతా పృథ్వీరాజ్ బిల్డ్. క్యారెక్టర్ ఉంది బేసిక్ గా. ఇప్పుడు వరకు అయితే పృథ్వీరాజ్ ఏం చూపించలేదు. నేను ఇంకా ఈ సినిమాలో ఎక్కువ ఉంటాడేమో అనుకున్నా, బట్ అంత ఎక్కువ వాల్యూలో లేదు. ఉన్నాడు సీన్ లో తప్పితే అక్కడ ఏం చేయట్లేదు. చేతులు కట్టుకొని నించోవడం, సైడ్ లో నించొని ఒక మాట చెప్పడం అంతే తప్పితే. మేబీ పార్ట్ 2 లో ఇంకో ప్రభాస్ ఉంటాడేమో అనిపిస్తుంది. ఇంకో ప్రభాసా? బేసిక్ గా చచ్చిపోయినోడు వాళ్ళ నాన్న కూడా ప్రభాసేనా అలాగంట? ప్రాబబ్లీ ఆ టైంకి వాడే వాళ్ళ యాక్చువల్లీ దానికి పెద్ద కదా. పైగా వాళ్ళ నాన్న కూడా పృథ్వీరాజ్ కదా, లైక్ వీళ్ళందరికీ ఆ, హెడ్. వీళ్ళ నాన్న పృథ్వీరాజు, వీళ్ళ నాన్న కూడా వాళ్ళ ప్రభాస్ అయి దానికి ఉంటాడంట. పెద్ద అని చెప్పారు కదా అప్పుడు. ఆయన చంపేసినాక తర్వాత వీళ్ళ దగ్గరకు వస్తారు. సో మేబీ అది కూడా ఏమన్నా బ్యాక్గ్రౌండ్ చూపిస్తారేమో, తెలియదు. అది చూపిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటది ఇంకా సలార్ 2 లో. ఈ కాన్స్పిరసీ థియరీని మీరు యాక్సెప్ట్ చేస్తారా ఫ్యాన్స్? ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్స్. కాన్స్పిరసీస్ సినిమా పేరు ఏంటి ఇంతకీ? ఉంటాయి. పార్ట్ 2 ఏంటి? శౌర్యంగ పార్వం. ఓకే, 2 years పడుతుంది ఈజీగా సలార్. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇవి ఫస్ట్ నుంచి వాళ్ళు షూటింగ్ చేయాలి కదా. అవును. వీళ్ళు ఏం స్టార్ట్ చేయలేదు ఇంకా సలార్. అదే 2 years పడుతుంది. 1 తర్వాత వాళ్ళు ఏం షూట్ చేయలేదు బేసిక్ గా. ఇప్పుడు 2 కి అసలు మళ్ళీ ఏం వాళ్ళు shoot సెపరేట్ గా చేయలేదు, స్టార్ట్ మళ్ళా చేయాలి. zero నుంచి వీళ్ళందరూ start బాడీలు చేయాలి. పెంచాలి, మళ్ళీ ఫైటింగ్లు చేయాలి. ఇవే కానీ చేయాలి. ప్రభాస్ బాడీతో నడిపించింది సినిమాలో. బాడీ హైలైట్ ఉంది, హైలైట్ ఆఫ్ ద మూవీ. బాడీ, ప్రభాస్ కట్అవుట్ అంటే బాగా వాడుకున్నాడు కరెక్ట్ గా. నా వెనకాలోడు ఆడి గోలేంటి అనుకున్నావు, ఆడి షర్ట్ తీసిన ప్రతిసారి ఓడి అమ్మ షోల్డర్ చూడరా అంటే షోల్డర్ చూడరా అంటే ఈడమ్మాయిడు అది చూడట్లేదు. ఆడి యాక్షన్ ఏం చేస్తున్నాడు వీళ్ళు చూడలేదు. షర్ట్ ప్రభాస్ క్రేజ్ మామా, ప్రభాస్ బాడీకి క్రేజ్ అది. తప్పలేదు. కనీసం వీడు అంటే కనీసం ప్రభాస్ మాట్లాడతాడైనా అని చెప్పి రాజమౌళితో చూపించుంటారు ఇంటర్వ్యూ. వేరే వాళ్ళు పెడితే ఎట్లా మాట్లాడరు, అట్లీస్ట్ కొంచెం మాటలు వస్తాయి. బట్ యూజువల్ బాగా మాట్లాడతాడు, కొంచెం ఇంటెలెక్చువల్ గా ఉంటాడు. బట్ యా ఇంటెలెక్చువల్ మామ ఉంటాడు మామ. నువ్వు స్టోరీ చూసుకో. నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళతో చూసుకుంటే, ప్రభాస్ చూసుకుంటే ఇంత పెద్ద మార్కెట్ మన వీడియో చూడాలి జనాలు. అదేలే, ఇంత పెద్ద మార్కెట్ పెట్టుకొని కూడా నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయడం కానీ, చిన్న డైరెక్టర్ తో చేయడం కానీ, ఇవన్నీ ఆ రకంగా వాళ్ళతో బట్ ఆ ఊపులో చేసినట్టు అనిపించింది కదా. ఆ స్టార్టింగ్ బాహుబలి అయిపోయిన ఊపులో అన్ని స్టార్ట్ చేస్తాడు, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ కదా. చిన్న డైరెక్టర్ మనీజే చెప్పాలంటే అంత చెప్పదు, బాధేస్తుంది. మాట్లాడలేమా, నైఫ్ సీన్ మాట్లాడలేమా? చెప్పమా, నీకేమనిపించింది? చాలా మంది ఫీల్ అవుతున్నారు, ఏంటి ఆ నైఫ్ సీన్ వాళ్ళ అమ్మ అంత ఓవరాక్షన్ చేసింది. నీకేమనిపించింది? నైఫ్ సీన్ లో నాకేమనిపించలేదు. ప్రశాంత్ నీల్ వాంట్స్ టు షో దాట్ వాళ్ళ మమ్మీ చిన్న భయం అదే చిన్న ఏమంటాం, వెపన్ కూడా పట్టుకోవద్దు ప్రభాస్. చిన్న వెపన్ పట్టుకున్నా కూడా థ్రెట్ వ్యాలిడ్ సీన్ లాగా అనిపించింది అది కూడా. లైక్ బట్ కొంచెం ఇంట్రీడింగ్ చూపించడానికి, అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపించడానికి ఆ మ్యూజిక్ అవన్నీ పెట్టేసరికి పీపుల్ ఫెల్ట్ లైక్
కొంచెం మరీ ఓవర్ ఓవర్ చేశారా అనిపించింది. బట్ నాకు అలా అనిపించలేదు. ఎందుకంటే ఆమె దాని ముందు సీన్ జస్టిఫైడ్ ఒకటి ఉంటుంది చూడు. జస్టిఫై చేసింది అది. 6:00కి లేట్ అవుతాడు. అక్కడ ఆమె భయపడుతుంది. ఏంటి 6 అవును అయినప్పుడు లేట్ ఇంటికి రమ్మని చెప్పాను కదా. సో లైక్ అవును చాలా విషయాల్లో వాడు చిన్న చిన్నగా హింట్ ఇస్తున్నాడు. ఆమె ఎందుకు భయపడుతుంది, ఎందుకు అంటే ఆ 7 years బ్యాక్ ఏదో జరిగింది కాబట్టి. అలా చిన్న చిన్నగా కనెక్ట్ అవును చేసుకుంటూ వచ్చాడు. సో అలా కొన్ని బాగున్నాయి, కొన్ని మిస్ ఉన్నాయిలే కానీ ఉంటాయి కొన్ని కమర్షియల్ సినిమాకి కొన్ని ఇంకా కమర్షియల్ సినిమా మిస్టేక్ లేకుండా బట్ తీయడం అంటే ఎవడు తీస్తాడు, ఎవడు తీయలేడు. ఎవడి వల్ల కాదు. నేను బట్ ప్రతిదీ ఏం తీసినా నీకు ఏదో ఒకటి ఇది హీ ట్రై బాగోలేదు, టు అది బాగోలేదు అని ఏదో రిమూవ్ చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ థింగ్స్ తీసేద్దామని చూసి తీసేసిండు. బట్ అప్పుడు కూడా ఇది నీకు కొన్ని చూసుకుంటే సినిమాలు కొన్ని సీన్లు ఓవర్ బిల్డప్ లా అనిపించాయి. లైక్ ఓవర్ బిల్డప్ ఇన్ ద సెన్స్ ఆ సీన్ కంప్లీట్ అవ్వడానికి స్లోగా వెళ్తుంది, స్లో బిల్డప్. ఆ, ఇప్పుడు ఎత్తాలి, కొ- ఇక్కడ ఎత్తే సీను 5 నిమిషాల తర్వాత కొన్ని ఉంది, కొన్ని బట్ ఆ, ఇక్కడి నుంచి అది నీకు కొన్ని స్టార్ట్ కొన్ని అవుతుంది. అలాగే కొన్ని అంటే కొన్ని ఆ సీన్లు సీన్లు నీకు అలా ఉన్నాయి పెద్దగా. అనిపించిందో లేదో తెలియదు కానీ చూడు, కొన్ని సినిమా అనిపించిందో లేదో నీకు తెలియదు కానీ అదే లైక్ ఆ గన్ను పేల్చేది లైక్ అది ఎక్కడో జరుగుతుంటది, వీడు ఇక్కడ ఉంటాడు, అది సంబంధం అది లేకుండా ఎక్కడో జరుగుతుంటది, వీడు ఇక్కడ ఉంటాడు. అవి కొన్ని అది యాక్చువల్లీ సింక్ అవ్వలేనట్టు అనిపించింది ఎడిట్ లో నాకు. ఎందుకో కొంచెం అడు edit could be గన్ను better. కాల్చడం వచ్చా ఇది అది అని అడిగి మాట్లాడి సడన్ గా ఎక్కడో కాలుస్తాడు, ఇది ఎక్కడ అయింది అది ఎక్కడ అయింది అన్నట్టు ఫీలింగ్ అవును. అయింది. దెన్ అప్పుడు తర్వాత ఓకే నా మళ్ళీ డైలాగ్ వేసినప్పుడు ఇదంతా ఒక దగ్గర అయిందా అన్నట్టు. మిర్రర్ లో చూపిస్తాడు జీప్ లో వెన్ దే ఆర్ గోయింగ్, మిర్రర్ లో చూపిస్తాడు కానీ అది ఎక్కడో జరుగుతుంటది. మిర్రర్ లో చూపిస్తుంది ఏంటి, ఎక్కడ అర్థం కాల. జీప్ లో వెళ్తుంటారు కదా ఎక్కడ సీన్ ఇది? వాళ్ళందరూ, ఆ, అది అది కామెడీ. వాళ్ళ మమ్మీ ఆ, చూస్తుంది అది- అక్కడ ఎక్కడో అవుతుంది. అక్కడ ఇక్కడ జరుగుతున్నాయి. అది కొంచెం నాన్ సింక్ లో ఉన్నాయి కొన్ని సీన్స్. అంటే లైక్ వాళ్ళకి అది ఏదో కొంచెం రఫ్ అంచనా that వచ్చి could be ఉండొచ్చు. better. అది కొంచెం నిజమేలే. బట్ ఇంకెలా తెలుస్తుంది వాళ్ళకి, ఎక్కడో వెళ్ళిపోతున్నారు కార్లో, ఇంకెక్కడో కొండ కింద అవుతుంది పని. లైక్ అది అట్లాంటి సీన్స్ కొన్ని కొంచెం అట్లాంటివి కొన్ని నిజమేలే. కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది. అవి కొన్ని మిస్ అయినాయి. బట్ అయ్యో. ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్ మూవీ. నీ రేటింగ్ ఏంటంటే రేట్ అవుట్ ఆఫ్ మా 5? ప్రభాస్ కి 5 out of 5 మామ. సినిమాకి ప్రభాస్ కాదు, సారీ, సినిమాకి మామ. లైట్ ఫీల్ అయింది. ఈ సినిమా చూసి అసలు బాగాలేదని ఎవరు లేడు నాకు తెలిసి. మేబీ కొన్ని నెగిటివ్స్ నచ్చలేదేమో కానీ నోబడి సెడ్ ఇట్స్ అ బ్యాడ్ మూవీ. యాక్చువల్లీ నాట్ బ్యాడ్ మూవీ, గుడ్ వన్. నాకు చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ సినిమా నచ్చింది. బ్యాడ్ మూవీ, యావరేజ్ మూవీ కాదు, మంచి మూవీ. యావరేజ్ అని అంటున్నారు స్టోరీ ఫ్యాన్స్ కాలని వాళ్ళందరూ. మీరేమంటారు ఫ్యాన్స్? కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాం. బానే ఉంది, లైక్ ఇట్స్ మేనేజబుల్. లైక్ నీకు మరీ చెత్తలేదు, బోర్ కొట్టదు, టైం పాస్ అవుతుంది, అవును. ఎంటర్టైన్మెంట్ ఉంది, అవును. కావాల్సిన హై ఉంది. ఇట్ వర్క్స్. ఎలాగో మన వాళ్ళు సినిమా మామూలుగా ఉంటేనే సూపర్ హిట్ అంటారు. సినిమా ఇంత బాగుంటే దాన్ని ఇంకా బ్లాక్ బస్టర్ చేయకుండా ఉంటారా? చేస్తారు. బ్లాక్ బస్టర్ చేయకుండా. నువ్వు రేటింగ్స్ కూడా 3.5 ఇచ్చారు. 4.5 5 లో కూడా ఇయ్యలే. 3.5 ఇచ్చారు. బట్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ప్రభాస్. ఫస్ట్ అసలు బట్ అవసరం లేదు, ఇప్పటిదాకా ఆ రేటింగ్స్ తో పని లేదు. ఆడికి సినిమాకి ఎలాగైనా చూస్తారు. సినిమాకి ఎట్లా సినిమా మామూలుగా ఉంటేనే చూస్తారు. అది మామూలు సినిమా బాగుంది ఫైట్ పెట్టండి, గ్యారంటీ. పీపుల్ ఆర్ వెయిటింగ్. ఒక ఫైట్ పెట్టండి రా మామూలుతో ప్రాపర్ గా అట్లా మాస్ ఫైట్ నరకడం. నిజంగా అది బాగా Because we are చేశారు. missing. ఆ ఫైట్స్ కంపోజిషన్ చాలా బాగా, లైక్ దానికోసం వెయిట్ హీరోకి కావాల్సినంత పుష్, క్యారెక్టర్ పుష్ గానీ ఇది ఫైట్స్ కంపోజిషన్ లో ఆ షార్ట్స్ కంపోజిషన్, ఆడు ఆ పోల్ పట్టుకుంటాడు, ఆ సీన్ చూడగానే నీకు అనిపిస్తుంది అమ్మ పోల్ పట్టుకున్నాడు రా ఆడు, ఏదో చేస్తారనిపిస్తుంది. బట్ ప్రభాస్ చేస్తే కూడా ఫైట్ గానీ ఇది గానీ కొంచెం యాప్ట్ అనిపిస్తుంది. అది ఆడు కొట్టి ఆ body జనాలు కి- ఎగిరితే ఓకే అర్థం ఉంది అని ఆ ఫీలింగ్. బాడీకి కానీ ఆ పర్సనాలిటీకి ఒకటి కొట్టిన దాన్ని పర్ఫెక్ట్ అనిపిస్తుంది నీకు. అంతే పర్లేదులే, కొంచెం ఓకే. మరి పర్లేదు ఓకే అంటే కొన్ని సార్లు ఎగిరిపోతారు, మరి టూ మచ్ అది. అది కూడా ఇంకా మరి ఆ ఫిజిక్స్ మనం డీకోడ్ చేయలేము, ఫైట్ లో ఫిజిక్స్ decode డీకోడ్ చేయలేము. చేయలేము. బట్ కొన్ని బిలీవబుల్ అనిపిస్తాయి ప్రభాస్ చేస్తే. అదర్ మనకు తెలియదు కానీ బట్ వెన్ ప్రభాస్ డూయింగ్ సచ్ ఫైట్స్ అండ్ ఆల్ బిలీవబుల్ అనిపిస్తాయి. ఓకే లైక్ ఆ బాడీకి దానికి ఆ పర్సనాలిటీకి. ఓకే, ఇంతటితో ఆపుదాం, చాలా అయిపోయింది. నైస్ 40 నిమిషాలు నైస్ మాట్లాడి. మీటింగ్. ఓకే, It will go లాస్ట్ లో like చేద్దాం. it సలార్ will go మూవీ like అంటావా? yeah Salar అని కానీ if you start talking about movies ఇంకా నెక్స్ట్ పోతూనే ఉంటుంది. ఓకే, ఎండ్ చేద్దాం. ఓకే, హలో గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఫస్ట్ వీడియో.
నేను భరత్. సో ఇక మీదట విల్ ట్రై అండ్ మేక్ మెనీ మోర్ వీడియోస్ లైక్ దిస్. ప్రాబబ్లీ తెలుగులో కాన్సన్ట్రేట్ చేస్తాం మోస్ట్లీ, అండ్ ఇఫ్ పాసిబుల్ అదర్ మూవీస్ అండ్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొత్త ఛానల్, సో అందరూ ట్రై టు సబ్స్క్రైబ్ ఎంకరేజ్ అండ్ చేయండి. షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ప్రభాస్ ఫ్యాన్స్కి తప్పకుండా పంపించండి. ఇక్కడ గ్రేటెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు, బాహుబలి యాక్టర్. సో ఇన్ని మామ, ఎవరైనా ఇన్ని కూడా మీరు చూసిరా పాపులర్ ఇంకా? చేసి ఎవరు ఎప్పుడో కూడా ఒకప్పుడు serious ప్రభాస్తో కల్పించేలాగా మీరు హెల్ప్ చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాం. సో ఇది మా ఎయిమ్ ఆఫ్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో హోప్ఫుల్లీ విల్ మేక్ మోర్. అండ్ ఈ ఛానల్లోనే క్రికెట్ రిలేటెడ్ వీడియోస్, సినిమాలు, సిరీస్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ అవి చేస్తాం. సో ఇఫ్ అట్ ఆల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ స్టిక్ అరౌండ్ అండ్ హోప్ఫుల్లీ విల్ గివ్ యూ వాల్యుబుల్ కంటెంట్. ఓకే, ఇంతటితో Thank you, Mama. సమాప్తం. Thank you, Rajiv. థ్యాంక్ యూ మామ భరత్. Share and subscribe to this channel. ఎస్ డెఫినెట్లీ ప్లీజ్ Yeah. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి. విల్ ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ సంథింగ్ వీ కెన్ డిస్కస్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. ఏమైనా సినిమాలు ఏమైనా చూసి రివ్యూ చేయాలంటే కూడా చెప్పండి, అవి కూడా ట్రై చేస్తాం. ఓకే, Yeah, ciao. put it in the comment box. Yeah.